హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. నేను మీ మహినండి. ఈరోజు కొత్త ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అదే కేక్ పాప్స్, కేక్ లాలీపాప్స్. కేక్తో లాలీపాప్ చేసుకోవడం ఎలానో మీకు చూపిస్తాను. ముందుగా మనం గనాస్ తీసుకున్నాము, చాక్లెట్ గనాసు. చాక్లెట్ గనాస్ అంటే ఏమీ లేదండి, చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. కొంచెం పాలు కానీ క్రీమ్ కానీ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను, డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఎలా మెల్ట్ చేసుకోవాలో. అలాగే మనం తయారు చేసుకున్న కేక్ బేస్ని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చాక్లెట్ని, అలాగే కేక్ బేస్ని కూడా మిక్స్ చేసుకోవాలి. బేస్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చింది, చాలా స్పాంజీగా ఉంది, చాలా మెత్తగా ఉంది కదా. నేను తుంచేటప్పుడే మీకు అర్థమవుతుంది చూస్తుంటే. ఈక్వల్గా ఉండాలి అనుకుంటే ఇలా మెజర్ చేసుకోండి, బాల్స్లా తయారు చేసుకోండి, అన్నీ ఒకే సైజులో ఈక్వల్గా ఉండేటట్టు. ఇప్పుడు ఇంకో చాక్లెట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మెల్టింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది 90 గ్రామ్స్ అనే వచ్చిందండి. నేను హాఫ్ కేజీ కేక్ అయితే చేస్తున్నాను. హాఫ్ కేజీ కేక్ అంటే అది బేస్ వచ్చేసి పావు కేజీ బేస్ అండి. మనం తీసుకున్న చాక్లెట్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేడి చేసుకున్న తర్వాత ఆ వేడి వాటర్ మీద ఈ బౌల్ పెట్టుకోవాలి. ఈ వేడి వాటర్ మీద చాక్లెట్ ఉండే బౌల్ పెట్టుకుంటే నెమ్మదిగా దానంతట అదే మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ అనేది. ఇప్పుడు చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇలా మెల్ట్ అయింది. అది కొంచెం కొంచెంగా అలా మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే వెంటనే మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఆ వేడికే మెల్ట్ ఇప్పుడైతే చూడండి మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇలా లాలీపాప్ స్టిక్స్ వస్తాయండి, మార్కెట్లో దొరుకుతాయి. ఆ లాలీపాప్ స్టిక్స్ అనేవి తీసుకొని ఇలా చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసిన బాల్స్కి పెట్టుకోవాలండి. ఆ బాల్స్ పెట్టుకొని ఆ చాక్లెట్ అనేది అందులో డిప్ చేసుకోవాలి. ఈ లాలీపాప్ బాల్ అనేది మనం తయారు చేసిన చాక్లెట్లో డిప్ చేసుకొని అలా చుట్టూ తిప్పుకుంటే మంచి షేప్లో వస్తుంది. ఒకే దగ్గర ఇలా పెట్టేస్తే కిందని కొంచెం జారినట్లు ఉండి అది ఇంకా గట్టిపడిపోతుంది. అప్పుడు షేప్ అనేది సరిగ్గా రాదు. రౌండ్గా కావాలి అంటే ఇలా చుట్టూ తిప్పుకోండి, ఇలా దులపండి. కొంచెం కొద్దిసేపు ఇలా పట్టుకుంటే ఈ ఎక్స్ట్రా చాక్లెట్ అనేది ఆ బౌల్లో పడుతుంది. ఇప్పుడు మనం స్ప్రింకిల్స్ తీసుకోవాలి. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే మల్టీ కలర్ వేస్తున్నాను. మల్టీ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి నేను మల్టీ కలర్ వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. పైన ఇలా వేసుకుంటే కొంచెం చాక్లెట్ డ్రై అవ్వక ముందనే వేసుకోవాలండి. అన్నీ కూడా అలానే తయారు చేసుకోవాలండి. ఈ ఐటెం అయితే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేక్ బేసు తయారు చేయడం ఎవరెవరికి కావాలనేది కామెంట్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. కేక్ బేసు కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను అయితే వీడియో చేస్తాను. ఇదైతే చాలామంది అడిగారండి. నేను ఫస్ట్ టైం చేసి స్టేటస్లో పెట్టేటప్పుడు చాలామంది వరకు వీడియో కావాలి అని చెప్పి అడిగారు. చూడండి, ఎంతో కలర్ఫుల్గా మనకి లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయి, కేక్ లాలీపాప్స్ అంటారు, కేక్ పాప్స్ అంటారు. ఇవి రెడీ అయిపోయాయి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటాయి. నేను తీసుకున్న చాక్లెట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి, కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. చూడండి, మొత్తం కూడా అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికంటే ముందుగా చూడడానికి ఫీల్ అవుతుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.